కదలకురా వీపు రుద్దని. మరి నువ్వు రుద్దుతూ అంటే నాకు చక్కిలి గింతలుగా ఉంది నాన్న. నాన్న, నువ్వు కొత్త పంచి కొనుక్కోరాదు. చూడు ఎలా తిరిగిపోయిందో. కన్నబిడ్డలకు కట్టుకోవడానికి సరిపడా బట్టలు ఇవ్వలేను నేను. నా కొత్త బట్టల గురించి ఏం ఆలోచించనమ్మా. చలేస్తుంది. వెళ్ళి బట్టలు వేసుకో. మరేమో స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకోవాలి కదా. రచించండి, త్వరగా రచించండి. తూర్పాటు కాదురా, ఇటు రచించండి, చల్లగా కావాలి. ఈ చెక్కలేము నిన్ను పోతాయ. స్నానం చేసి బట్టలనే మార్చుకోకుండా తడికాలతో ఇంట్లోకి తగలంటావా? మీనాక్షి, పొద్దున్నే ఏమిటే వాడితో నీ గోల? చూసారా మీ సుపుత్రుడు చేసిన పని. ఇప్పుడే ఇల్లంతా శుభ్రపరచడం లేదు, తడికాలతో తగలడ్డాడండి. పోనీలే, వాడు వెర్రిబాగుడని నీకు తెలుసుగా. కావాలని విసిగిస్తాడా? వెర్రిబాగులాడయ్యి వీడు నన్ను మంచిలోనే తాగనివ్వడలేదు. తెలివిగల్లవాడైతే ఇది సవతి తల్లని నా పీకకు తాడేసేవాడు. వాడు నిన్ను తల్లి అనుకుంటున్నాడు, నువ్వు మాత్రం వాడికి సవతి తల్లిని అనుకుంటున్నావు. అంతే అంతే. నాన్న, కాఫీ. కాఫీ. నిన్ను ఊరుకో మీనాక్షి, నెమ్మదిగా తాగు. అదేమిటండి మీరు తాకుండా వాడికి ఇచ్చేస్తున్నారు? మీకిచ్చినవన్నీ వాడి నోటికి అందించడానికే సరిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరికి కొడుకులే లేనట్టు ప్రేమంతా వడపోసేస్తున్నారు. అమ్మా సుశీల, వస్తున్నానా? టైం అయింది, బయలుదేరుతానమ్మా. ఇదిగో ఇదిగో నాన్న. చాలమ్మా, నన్ను చూసుకోవడానికి మీరిద్దరూ ఉన్నారు. నానా, వీళ్ళిద్దరేనేంటి, నేను ఉన్నాను. ఒరే, ఇదిగో చెప్పులు. కాళ్ళకు వేసుకునే చెప్పులు ఎత్తున పెట్టుకోకూడదురా. నీ చెప్పులేగా. పిచ్చి తండ్రి. సంసారం అంటే పిల్లల మీద ప్రేమ ఒలకపోయడం, ఎత్తుకోవడం కాదండి, పెళ్ళాం బాధ కూడా. చూడండి, ఈ ఓటుకుండతో నీళ్లు తీసుకొస్తుంటే నాకే సిగ్గేస్తుంది. సాయంకాలం మీరు వచ్చేటప్పుడు కొత్త కుండ తీసుకురావాలి. నానా, డబ్బులు. పొనుకులు తెస్తాలేరా. చిరంజీవి రాజుని మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినదేమనగా ఇక్కడ అంతా క్షేమం. నా ఆరోగ్యం బాగానే ఉన్నది. నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందినది. నీకు రాసిన 2 ఉత్తరాలకి నాకు జవాబు రాలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు రాయవలను. ఇట్లు మీ అమ్మ. మీ అబ్బాయి బొంబాయి అడ్రస్సేనా? రాశానమ్మా. ఇది ఆ డబ్బాలో వేయండి. పునుగులు, తల పునుగులు, వడలు, టీయే, పునుగులు, తల పునుగులు. వేటి ఒకటివరా. ఏంటి బాబు, ఉత్త టీ ఏంటి? ఉత్తరాలు అయితే బాగానే సంపాదిస్తున్నారుగా. 4 వడలు తిని టీ తాగండి. ఏం సంపాదన లేరా. ఉత్తరాలు రాయించుకునే వాళ్ళు 5-10 పైసలకు మించి ఇవ్వట్లేదు. రోజంతా కూర్చొని రాసినా 2 రూపాయలు చేతిలో పట్టడం లేదు. సుశీల, నాకు ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏం లేవన్నయ్య. పోనీ అన్నం పెట్టవే. అన్నానికైనా నాన్న బియ్యం తేవాలిగా. ఆడుకుంటూ ఆకలి మర్చిపోవచ్చు. దా. నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నమే కావాలి. ఎంత పని చేసావరా? బంగారం లాంటి కుండని పగలగొట్టావు కదా. నిన్ను ఏం చేస్తాను? నిన్ను ఈ ఇంట్లో కాలు పెట్టి నరికేస్తాను. ఐస్ క్రీమ్.
డబ్బులు డబ్బులు. అరే ఎక్కడ ఉన్నాయా? ఏమ్మా డబ్బులేవమ్మా? డబ్బులా ఎందుకో? భలే వాళ్ళే డబ్బులు ఇవ్వకుండా ఐస్ ఫ్రూట్ ఊరికే వస్తాయమ్మా. ఏమిటయా నీ గొడవ? గొడవ ఏంటమ్మా? ఐస్ ఫ్రూట్ డబ్బులు ఇవ్వాలి. ఏవే దరిద్రపు మొహాల్లారా, డబ్బులు కన్నా మెక్కేస్తున్నారా? సిగ్గులేదటే. అప్పులనే ఇచ్చాడు, మాకేం తెలీదు. అప్పులో సుబ్బులో 2 ఐస్ ఫ్రూట్లకు డబ్బులు ఇచ్చి 3 పట్టుకొచ్చారు. నా డబ్బులు నాకు పడండి, నేను పోతాను. వాణ్ణి తగలయ్యా, అడ్డమైనవి తిని అందరినీ ఇంటి మీదకి తీసుకొస్తాడు వాణ్ణి. ఒరే ఎక్కడ తెచ్చావురా? ఇవాళ నీ కాళ్ళు చేతులు వెరక్కొట్టి పాతి పెట్టకపోతే నా పేరు మీనాక్షే కాదు. అమ్మా లోపలికి రాలేదమ్మా, బయటకు వెళ్ళిపోయాడు. సుశీల, నేను ఇక్కడున్న అమ్మకు చెప్పద్దు. ఇక్కడ ఉన్నావా? ఇవాళ చంపేస్తాను రా, చంపేస్తాను. గుండెలు బద్దలు కొడతావా? మీనాక్షి ఆగు మీనాక్షి. ఎందుకు వీడిని ఇలా గుడ్డును బాధినట్టు మాత్రం? గొడ్డుని బాధ దానికి బుద్ధి వస్తుందండి. వీడికి అది కూడా రాదు. వీడు చేసే పనులకి వీడిని పాతి పెట్టేయాలి. అమాయకుడు నేను దెబ్బలు కొడితే ఏం లాభం? వాడు చేసిన తప్పులు వాడికి ఎలా తెలుస్తాయి? ఎలాగలాగో సర్దుకుపోవాలిగా. సర్దుకుపోవడానికి ఒక హద్దు ఉందండి. ఇవాళ పొద్దున నిక్షేప లాంటి కుండను బద్దలు కొట్టి పారిపోయాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఐస్ తెచ్చాడండి. ఐస్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించానే. సమయానికి మీరు వచ్చారు గనక సరిపోయింది, రాకపోతే మీనాక్షి, వాడే నీ కడుపున పుట్టుంటే ఇలా జాలి దయా లేకుండా చితక బాధే దానివా? కసాయ దానిలా చావు కొట్టే దానివా? అనండి అనండి, మీ నోటికొచ్చినట్టల్లా అనండి. ఎంతసేపు మీ ముద్దుల కొడుకు గురించే గాని కట్టుకున్న భార్య కష్ట సుఖాల గురించి ఏనాడైనా ఆలోచించారా? కాపురానికి వచ్చి ఎన్నేళ్లైంది, ఒక్క పూట కడుపు నిండా తిండి పెట్టారా? ఎప్పుడైనా ఒక మంచి చీర కొని పెట్టారా? ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో మీకు పెళ్ళానయ్యాను. అంతా నా కర్మ. సుశీల, ఏంటి నాన్న? అది ఎలాగో ఇవాళ పొయ్యి దగ్గరికి వెళ్ళదు. ఈ బియ్యం తీసుకెళ్లి వంట చేయమ్మా. నాన్న, నాకు ఆకలిస్తుంది నాన్న. అప్పుడు నీకోసమే పునుకులు తీసుకొచ్చాను రా. నాన్న, ఏమిటమ్మా ఇది? మరీ ఇన్ని సామాన్లు తగిలించావు. ఇది ఏమన్నా సైకిల్ అనుకున్నావా, గూడ్స్ బండి అనుకున్నావా? అత్తయ్య గారి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అయ్యా, వాళ్ళు తింటారులే. అన్నట్టు మర్చిపోయాను, పనస పండు అంటే ఆ అబ్బుల గాడికి చాలా ఇష్టం రా. ఇది వాడికి ఇవ్వు. ఇందులో మిఠాయి. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా. అందరిని అడిగానని చెప్పయ్యా. ఆ. నువ్వు చీకటి పడకుండా వచ్చే. అలాగేనమ్మా. గోపి బాబు, మీ కాళ్ళకి దండం పెడతాను. మా అమ్మ ఆసుపత్రిలో ఉంది, ఓ 50 రూపాయలు ఇప్పించండి బాబు. ఇదిగో చూడు, మీ అమ్మ 2 ఏళ్ల నుంచి ఆసుపత్రిలోనే ఉంది. ఊరంతా అప్పులు చేసావు. మా దగ్గర అప్పు చేయటం ఇది 3వ సారి. చాలుగా నీకు వెళ్ళు. అలా అనమాకండి అమ్మా. గోపి బాబుకు మీరు అమ్మే. చెట్టు పోతే మరో మొక్కనాటి చెట్టు చేయొచ్చు. అమ్మ పోతే మళ్ళీ అమ్మ రాదు కదా తల్లి. గోపి బాబు, మీ మీద జన్మలో మర్చిపోను బాబు. వస్తానమ్మా. అలాగే. నాన్న, బెండకాయ కూర బలి బలి. నాన్న, ఆ పచ్చడి కావాలి. వద్దురా అబ్బులు, అందులో కారం ఎక్కువ ఉంది, తింటే కడుపులో నొప్పి వస్తుంది. అవును, కారం నాకొద్దు. అబ్బో, చాలమ్మా, ఆ కాస్త నువ్వు ఉంచుకో. సుధా, వద్దన్న వాళ్ళకి వడ్డిస్తావే, ఇలా పట్టరా. మావయ్య, నారా గోపి, చాలా రోజులైంది వచ్చి. పంచికాయ నా కోసం తెచ్చాడు బావా. నీకోసే తీసుకొచ్చాను. మంచి బావుడి. ఒరే దేవుడి కొట్టు మగవా, ఇంగ్లీష్ చేత్తో మీద పడతావేరా, నిన్ను పాతయ్యా. పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య, ఇగో ఈ అరటి పళ్ళు, ఈ మిఠాయిలు అమ్మ నీకు ఇచ్చిరమ్మంది. సుధా, ఇవన్నీ లోపలికి పట్టుకెళ్ళమా. La 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 la
కాళ్ళు కడుకురా భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు మావయ్య. మీకు పిచ్చి గాని గోపి మళ్ళాంటి పేదవాళ్ళ ఇంట్లో భోంచేస్తాడా? అవే మాట్లాడతాయి. నువ్వు అలా అనుకుంటే ఇప్పుడే భోంచేస్తాను. అది గది. సుధా, మీ బావకి కాళ్ళు కడుక్కోడా నీళ్ళవమ్మా. మీరు అడిగారు భోంచేయమని. ఎందుకు? నా ఒక్క మాటతో వెంటనే భోజనానికి తయారయ్యాడు. ఏం సుధా, బాగున్నావా? వచ్చి ఇంతసేపు అయింది, ఎప్పుడా నాతో మాట్లాడేది? మాటలన్నీ వాళ్ళతోనే అయినా నా చూపులన్నీ నీ మీదేగా. వచ్చినప్పుడు కబుర్లు చెప్పడమే గాని ఈ మరదల్ని ఒక్కసారైనా మీ ఇంటికి రమ్మలేదుగా. ఒక్కసారేం కర్మ, తొందరలో మన పెళ్ళైపోతే శాశ్వతంగా నువ్వు మా ఇంటికే వచ్చేయచ్చు. ఇందాక నుంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నావా? అల్లుడు, కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళు. సుధా అన్నం పెడుతుంది. అలాగే. ఎండమాడావి జాబిల్లి రావే కొండెక్కి రావి. కొండంటే ఇదేనమాట. బలే కొండ కొండంటే నేను నీకేనా చెప్పేది? లోపలికి రారా. కొండంటే కొండ. దండాలి బాబు. ఏమయ్యా మేస్త్రి, పని ఎంతవరకు వచ్చింది? బాగా సాగుతుందండి. ఇవాళ ఉత్తరం వైపు నుంచి కంకరేయడం ప్రారంభించామండి. జోరుగా సాగుతుంది బాబు పని. వెళ్ళి పని చూసుకో. భలే 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 కొండ. ఎవడా గుట్ట మీద గంతలు? అన్నయ్య, అబ్బబ్బబ్బ, ఏమిటి అల్లరి? ఇంట్లోకి రా. రాను రావు కదూ? రాను రా అన్నయ్య, రమ్మంటుంటే. రాను. రా అన్నయ్య. నన్ను వదలివే. మంచి అన్నయ్య కదా, చిట్టి అన్నయ్య కదా. కొండ దగ్గర ఆడుకుంటా. పునుగులు నేను ఆడుకుంటాను. అమ్మ తిడుతుంది అన్నయ్య రమ్మంటుంటే. ఏమండి, రేడియేటర్ వేడెక్కింది, కాస్త నీళ్ళు ఇప్పిస్తారా? రాజా థ్యాంక్ యూ. అడగగానే కాదనకుండా నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్రం చెలాకి గుర్రం, చెల్ గుర్రం చెలాకి గుర్రం. సరే గాని మావయ్య, మన పుట్టెప్పుడు మొరగదే. మా అమ్మ అంటే దాని భయం. అదేం కాదులే, నా కొండమ్మ చెప్పింది. కుక్క బదులు కూడా అమ్మమ్మే మొరుగుతుందంట. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. అయ్యో అయ్యో, పనికిరాని వెదవా. బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు? అడ్డగాడిదా. గాడిని కాను, గుర్రాన్ని. ఏడ్చావు. ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి వెళ్ళిన వాడివి మళ్ళీ ఈ ఇంటికి తగలెట్టావే. బాబుతో ఆడుకుందామని. ఏ, నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా? నీలాంటి వెర్రి వెదవలు బయట చాలా మంది ఉన్నారు. అక్కడ చావు. ఇంకా నిలబడ్డావే పోతుంటే. చూడు బాబు, నువ్వు ఈ గాడిలతోనూ కుక్కలతోనూ ఆడుకోకూడదు. నువ్వు బంగారం లాంటి బిడ్డవి. అరే, నువ్వు మెళ్ళో గొలిసేది ఏమో. బంగారం గొలుసు ఏమైపోయింది? బాబు గొలిసేదిరా. బాబు మెళ్ళో బంగారు గొలుసురా. ఏమిటా పిచ్చినవో? బాబుతో ఆడుకుంది నువ్వేగా. నువ్వు తీయపోతే ఇంకెవరు తీస్తారు? దొంగ బెద్దవా. అమ్మా, బాబు మెళ్ళో గొలుసు తీసి దాచేశాడే దొంగ బెద్దవా. చాలా ఊరుకోమ్మా. అన్నయ్యని పట్టుకుని దొంగ అంటావా? బాబుకు స్నానం చేయించేటప్పుడు ఈ గొలుసు తీసి నేనే మెళ్ళో వేసుకున్నాను. అన్నయ్య,
అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఊరుకో, ఏడుకో. అమ్మా, తల్లి బిడ్డను కొడితే ఆ బిడ్డ ఏడుస్తూ మళ్ళీ తల్లి ఊళ్ళోకే వెళతాడు. అబ్బులమ్మయ్య మనసు పసిపిల్లాడి మనసమ్మా. చాలే, ఊరుకో. కొనమా, 11 అయింది. ఎక్కడ జ్యూసు తెస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే నా విటమిన్ మాత్ర. కొనమా, జ్యూస్ ఉప్పుగా ఉండేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ, అది జ్యూస్ కాదు, నా వచ్చా. హలో సరస్వతి, నువ్వా? ఏమిటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు? నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ, డబ్బు విలువ తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళి. శ్రీకాంత్, 30 ఇస్తావా? 30? ఇదిగో 60. నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు, 60 ఇస్తున్నాను. 60. పోయిన నా శీలాన్ని నాకిచ్చే. పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడదే పిచ్చిది కాక ఇంకేవుతుంది. నేనెప్పుడూ పిచ్చముండనేరా, పిచ్చముండనే. ముందు ఏమైనా బయటకు లెక్కెళ్ళండి. ఒరే శ్రీకాంత్, 10 తలలు ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. డబ్బుతో వెరి తలలు వేసే నువ్వు, నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే, ఇచ్చుకెళ్ళండి. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on.
చేస్తున్నాడు. ఏమిటండి ఇది? ప్రేతల్లా మీ వాళ్ళకు మీరును ఫంక్షన్ జరిగి ఈ రోజున కాస్త కళగా ఉండకూడదు? మీనాక్షి, మన అబ్బులు చచ్చిపోయాడే. అప్పులు చచ్చిపోయారా? పోయాడు. చావు వచ్చి పోలేదు, చావుకొని తెచ్చుకున్నాడు. మన చిన్నబాబు ఊబిలో పడిపోతే చిన్న బాబు ఊపిలో పడిపోయారా? ఇప్పుడు ఎక్కడున్నాడు? క్షేమంగా ఉన్నాడా? వాడు క్షేమంగానే ఉన్నాడు. చిన్నబాబును రక్షించడానికి పోయి వీడు ప్రాణాలు తీసుకున్నాడు. అబ్బుల శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫంక్షన్ జరిగే ఇంట్లో శవాన్ని తీసుకొచ్చారా? మీకేమైనా మతి ఉందా? గెస్ట్లకి విషయం తెలిసి ఆశించుకోరు? బతికుండగానే వాడిని ఇంట్లో సరిగ్గా ఉండనీలేదు, ఇక చచ్చాకే ఉండనిస్తావు. ఎలాగైనా కారిస్తే వాడిని గోపి ఇంటికి తీసుకెళ్తానే. చాలండి, కారా రైలా దిక్కుమాలిన శవాన్ని తీసుకెళ్ళడానికి కారిస్తే నలుగురికి తెలుస్తుందండి. పార్టీ కాస్త రసాబస అవుతుంది. చూడండి, ఈ మున్సిపాలిటీ పండిలో వెనకపక్కగా తీసుకొచ్చి శవాన్ని దాటించండి. వాడు బ్రతికున్నంత కాలం నిన్ను బాతి పెట్టా, నిన్ను గోతిలో పెట్టా అని ఏడిపించుకు తిన్నావే. ఇవాళ వాడు చస్తే వాడిని పాతి పెట్టడానికి కూడా సహాయపడలేదు. వాడి చావు కంటే నీకు పార్టీయే ముఖ్యమైతే చావాల్సిన వాడు కాదే నువ్వు. వెళ్ళాలిరా, వెళ్ళాలి. నీతో పాటు అందరూ వెళ్ళాలి, కానీ నీలా ఎవరు వెళ్ళకూడదు. బతికినంత కాలం అందరూ నీకు కావలసిన వాళ్ళే అనుకున్నావు, కానీ నీకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. నేనున్నానురా, నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా మోసుకెళ్తాను, భద్రంగా పాతి పెడతాను, కావలసినవన్నీ చూస్తాను రా. అబ్బులు హలో, నేను వర్క్ సూపర్వైజర్ మాట్లాడుతున్నా సార్. సడన్ గా మన హాస్పిటల్ కూలిపోయింది. దానికి ఎంత పడి 150 మంది చచ్చిపోయారు సార్. సార్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమిటి? హాస్పిటల్ కూలిపోయింది, 150 మంది చనిపోయారు. నువ్వు దాచిపెట్టు, అమ్మకు చూపించుకో, చూస్తే తినేస్తుంది. కాంట్రాక్టర్ అశ్రద్ధ వలన ఇంత దారుణం జరిగి చాలా మంది చనిపోయారు. ప్రభుత్వం సప్లై చేసిన సిమెంట్, ఐరన్ బ్లాక్ మార్కెట్ లో అమ్మి 150 మంది చావుకు శ్రీకాంత్ కారకుడయ్యాడు. చూసారా, మీ
డబ్బెలా ఓడిపోయి పారిపోతుందో మీ తప్పు వల్ల హాస్పిటల్ కూలిపోయి 150 మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పలేక పారిపోమంటుంది మీ డబ్బు. మన కన్న బిడ్డను కాపాడి అప్పులన్నయ్య చనిపోయాడు. ఆ త్యాగం ముందు మెడవలేక పారిపోమంటుంది మీ డబ్బు. చివరికి ఏరి కోరి చేసుకున్న భార్యను కన్న బిడ్డను వదిలిపెట్టి తనతో వచ్చేయమంటుంది మీ డబ్బు. అందుకు సిద్ధపడి మీరు పారిపోతున్నారంటే నా తాళి ఓడిపోతుందన్నమాట. అందుకు ఏ ఆడది సహించదు, నేను సహించను. ఆ డబ్బును గెలవనివ్వను. అంటే పోలీసులకు పట్టిద్దామనా? మీ అర్థంగినండి నేను. అంత ధైర్యం నాకెక్కడి నుంచి వస్తుంది? కాకపోతే డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు రైలు పట్టాలంటి వాళ్ళని అన్నారు. అదెప్పుడు కలవని కూడా అన్నారు. కానీ ఆ రెండింటినీ కలుపుతూ మధ్యలో అడ్డబద్దీలనే ఉన్నాయండి. అలాగే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళను కలుపుతూ మమతలు మమకారాలు అనే ఉన్నాయి. మీ దృష్టిలో మన ఇద్దరం చెరువు రైలు పట్టాయినా మన మధ్య ఉన్న బంధాన్ని మమకారాన్ని తెంచుకోలేకే నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు ఓడిపోయి తలదించుకున్నా రేపు గెలిచి తలెత్తుకుని బ్రతుకుదామండి. మిస్టర్ శ్రీకాంత్, యువర్ అండర్ అరెస్ట్. శ్రీకాంత్, 10 తలలున్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. రే, డబ్బుతో వేరే తల్లి వేసే నువ్వెంతరా? ఏదో ఒక రోజు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా. ఇప్పుడేమంటావు శ్రీకాంత్? ఈ ప్రపంచంలో మనిషికి డబ్బే ముఖ్యం అన్నావు. సావు బ్రతుకుల్లో ఉన్న నీ బిడ్డను రక్షించింది నీ డబ్బు కాదు, ఒక మనిషి మంచితనం. ఆ మనిషే లేకపోతే ఈ పాడి మీద నీ బిడ్డ వెళుతూ ఉండేది. ఇవాళ నువ్వు వెళుతుంటే నీ వెనక నీ డబ్బు లేదు, ఆ డబ్బుతో వచ్చిన మనుషులు లేదు. అదే అబ్బులు వెళుతుంటే కోర్టు వారు స్వాధీనం చేసుకున్నారు. మీరు కట్టుబట్టలతో వెళ్ళాలి, తప్పదు. అదు 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 ఊరుకో రాజు, బాబు గోపి ఆపకం, రాజు నాపకం. ఆ పాపిస్తుదాన్ని పీకి చంపేసినా పాపం లేదు. మాయ మీనాక్షి ప్రాణభయంతో ఎప్పుడు పారిపోయే కుక్కే ఇది. అయినా తన యజమాని చచ్చిపోయాక ఆ ప్రాణమే తనకు అక్కర్లేదనుకుంది. అబ్బులతో పాటు పడి చచ్చిపోవడానికి విశ్వాసం అంటే అదే. మరి నువ్వు 4 డబ్బులు చేతికొచ్చేసరికి మొగుడు అక్కర్లేదనుకున్నావు, కన్న బిడ్డలు అక్కర్లేదనుకున్నావు. డబ్బే సర్వస్వం అనుకుని నువ్వు పెట్టలేకపోయావు.
ఆ కుక్కలో ఉన్న విశ్వాసం నీలో నూనవంతులేదే. అది ఇప్పుడు నిన్ను చీల్చి చంపేస్తే ఏమిటే పాపం, ఏమిటే? నాన్న, తమ్ముడు, కడుపు తీపి అనేది ఆడదానికి దేవుడిచ్చిన వరమే. నువ్వు ఆ కడుపు తీపిని చంపుకొని బతికావు, కానీ నీ కడుపులో పుట్టిన బిడ్డను నిన్ను వదులుకోలేకపోతున్నాను. చూశావా, నీకున్నప్పుడేదో ఉరగబెట్టావని కాదే ఇప్పుడు వీళ్ళంతా రావడం. నువ్వు కష్టాల్లో ఉన్నావని పరిగెత్తుకొచ్చావు. చూడు మీనాక్షి, ఇలాంటి బంధాలు అనుబంధాలు ముఖ్యం కానీ డబ్బు కాదే. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి కానీ డబ్బు కోసం బ్రతకడం కాదే. ఏమండి, నన్ను క్షమించండి. బహుశా నీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అనుకుంటారు. విశ్వాసం గల కుక్కల్ని మనుషుల మధ్య సృష్టించాడు ఆ భగవంతుడు. వాటిని మనం చీ అంటాం. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. మావయ్య, కాళ్ళ మీద పడ్డ వాళ్ళని క్షమించక తప్పదు. అవునరా తమ్ముడు. నాన్న, నాన్న, మీనాక్షి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇచ్చుకోవటంలో ఆనందం తృప్తి ఉంది కానీ